చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని విన్నాను. आइए प्रार्थना करेंगे। ఘనుడైన మా దేవ, अतिमान हमारा परमेश्वर, మీరు అనుగ్రహించిన ఈ సమయానికే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. पिता आपने इस समय दिया इसलिए धन्यवाद। మీ మాటలు ఎంతో ఆశీర్వాదకరమైనవి. पिता आपका वचन हमको बहुत आशीष करता है। వాన్ని గమనించు ఉన్నటువంటి ప్రతి శ్రోతకు మీ కృపను దయచేయమని पिता जितने लोग आपका वचन आज सुन रहा है उन सबको भी आशीष दे। యేసు నామమున అడుగుచు ఉన్నాము తండ్రి, छोटे से दो यीशु के नाम से मांगता हूँ पिता, ఆమేన్. आमीन। ఈ ఉదయకాల ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో तो इस खास समय में మనుష్యుడు ఆరోగ్యంగా ఉండడము అనేటువంటిది దైవ ఇష్టానుసారమైనటువంటిదిగా భావించవలసి ఉన్నాం. तो हर एक इंसान अच्छे हेल्थ से रहना, तंदुरुस्त रहना परमेश्वर का इच्छा है। మనుష్యుడు ఎక్కువ కాలం జీవించడమే దేవుని యొక్క ఏర్పాటు అయి ఉన్నది. परमेश्वर का इच्छा है कि हर एक इंसान भी उनका आयु जितने साल इस संसार में था उतने साल रहना परमेश्वर का इच्छा है। 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో कोरिन्थियों पत्री में ऐसे लिखे हैं 6వ అధ్యాయంలో 6 अध्याय में దేవుడు సెలవిచ్చున్నటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుందాం. परमेश्वर जैसे कहा हम पढ़ेंगे। 19వ వచనంలో ఈ మాటలను మనం చదువుకుందాం. हम्म, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. हम पढ़ेंगे पहले कोरिन्थियों 6 अध्याय 19 वचन में पढ़ेंगे। क्या तुम नहीं जानते कि तुम्हारी देह पवित्र आत्मा का मंदिर है जो तुम में वास हुए है और तुम्हें परमेश्वर की ओर से मिला है और तुम अपने नहीं हो। మనుషుని యొక్క ఆయుష్ని మనం ఆలోచించినప్పుడు हम एक व्यक्ति का आयु इस संसार में कितना होगा हम सोचे तो చాలా అద్భుతంగా కనబడుతూ ఉంటుంది. परमेश्वर बहुत अद्भुत रूप से बनाया है। ఉదాహరణకి उदाहरण रूप से देखें तो మనము గమనించినటువంటి हम యాకోబు యొక్క కుమారుడైన యేసేపు हम देखें तो याकूब का पुत्र यूसुफ के बारे में యాకోబు 147 సంవత్సరాలు జీవించినట్లుగా చెప్పబడి ఉన్నదండి. याकूब में तो इस पृथ्वी पर 147 साल इस पृथ्वी पर था। అయితే అతని కుమారుడైనటువంటి యేసేపు మాత్రము तो उनका बेटा यूसुफ ने 110 సంవత్సరాలు మాత్రమే జీవించి ఉన్నాడు. 110 साल था। ఇవి మనం ఊహించినటువంటి విషయాలండి. तो ये पूरा भी हम पढ़े तो हमको जान सकते हैं। మరి 147కి 110 సంవత్సరాలకి ఉన్నటువంటి తేడా ఎంతో ఒకసారి గమనించుదాం. हम सोचे तो ये दोनों का बीच में जितने साल का इंतर है हम देख सकते हैं। 36 సంవత్సరాలు ఎక్కువ కాలం జీవించినట్లుగా చెప్పబడి ఉన్నదండి. लगभग 36 साल दोनों का बीच में फर्क है। తక్కువ కాలం జీవించవలసినటువంటి వ్యక్తి ఎక్కువ కాలం జీవించి ఉన్నాడు. जिन्होंने कम साल जीना था उन्होंने ज़्यादा उम्र जिया था। ఎక్కువ కాలం జీవించేటువంటి వ్యక్తి తక్కువ కాలంలో జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. लेकिन जिन्होंने कम अधिक साल जीना था उन्होंने कम वर्ष दिया था। వీళ్ళు ఇద్దరు కూడా దైవానుకూలమైనటువంటి మనుషులే అయినప్పటికీ ये दोनों भी परमेश्वर के इच्छा से इन संसार में था। तो भी ఆయుష్ని పొడిగించినటువంటి దేవుణ్ణి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు जो परमेश्वर आयु देता है हम जब याद करें तो మనుషుని యొక్క ఆయువుని ఏర్పాటు చేసి ఉన్నటువంటి దేవుణ్ణి ఒకసారి పరిశీలించుదాం. हम एक बार ध्यान करेंगे जो परमेश्वर हमको आयु देता है। దేవుడు ఎప్పుడు కూడా మనుషుడు ఎక్కువ కాలం బ్రతకాలని కోరుకుంటూ ఉంటాడు. परमेश्वर हर पल चाहता कि हर एक इंसान भी इस पृथ्वी पर ज्यादा वर्ष बिताए। అతనికి ఆయుష్ చాలా చిన్నదిగానే చెప్పబడ్డది. तो वचन में के अनुसार भी एक व्यक्ति का आयु तो बहुत कम रूप में लिखा है। ఒక్క చోట అయితే एक जगह में ऐसे है కీర్తనల గ్రంథము भजन संहिता 90వ అధ్యాయంలో చదువుకున్నాం. 90 कीर्तन भजन संहिता में ऐसे लिखे हैं 10వ వచనంలో మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. हम पढ़े तो 90 भजन संहिता 10वें वचन में ऐसे लिखे हैं हमारी आयु के वर्ष 70 तो होते हैं और चाहे भले के कारण 80 वर्ष भी होते हैं तो भी उनका घमंड केवल कष्ट और शोक ही शोक है।
మనుషుడా నీ ఆయువు ఎంత అని మనల్ని దేవుడు అడిగినప్పుడు, अगर परमेश्वर हमको पूछे तो आपका आयु कितना है, అయ్యా నీ దయ వలన నేను జీవిస్తూ ఉన్నాను అని చెప్పగలిగినట్లుగా ఉంటుందండి. तो हम ऐसे कहना है कि हे पिता आपके दया से मैं इस संसार में जिंदा हूँ। దేవుడు కూడా కొన్ని విషయాల్ని జాగ్రత్తగా పాటించమని సెలవిచ్చి ఉన్నాడు. हमारा परमेश्वर भी कुछ विषय बहुत ध्यान से अनुसरण करना बोल के हमको आज्ञा दिया है, ఎందుకంటే क्योंकि ఏవైతే ఆరోగ్యానికి మంచివి కాదో जो जो हमारा जीवन को अच्छे नहीं है, వాటిని చాలా జాగ్రత్తగా పాటించమని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. हम उनको बहुत ध्यान से अनुसरण करना है। ఎందుకంటే इसलिए మనుషుడు తాను ఇష్టం వచ్చినటువంటి జీవితాన్ని జీవించటానికి వీల్లేదు. इंसान जैसे वो चाहता है वैसे जीने के लिए इच्छा नहीं है। దేవుడు ప్రేమతో ఇచ్చే ఆయుష్, हमारा परमेश्वर प्यार से हमको आयु देता है। ఆ ప్రేమతో ఇవ్వబడినటువంటి ఆయుష్ని జ్ఞానంగా మనుషుడు ఖర్చు పెట్టుకోవాల్సి ఉన్నాడు. जो आयु परमेश्वर देता है हम बहुत ध्यान से हम हर दिन बिताने वाले हैं। ఆయన ఇచ్చినటువంటి ఆయుష్ని మనుషుడు చాలా మెళకువగా గమనించవలసి ఉన్నాడు. तो जो आयु परमेश्वर देते हैं वो हर दिन भी बहुत ध्यान से रहने का है। ఆ ఆయువుని లెక్క వేసేటువంటి సమయంలో जब हम गिनते हैं, కొంతమంది చాలా సంతోషంగా ఉన్నట్లుగా దేవునికి వందనాలు చెల్లించుకుంటారు. कुछ लोग बहुत खुशी से परमेश्वर को धन्यवाद कहते हैं, కొంతమంది అయితే దేవుని మీద సణుక్కుంటూ జీవిస్తూ ఉంటారు. और कुछ लोग परमेश्वर का ऊपर वो बुड़बुड़ाते हैं। ఏది ఏమైనప్పటికీ కూడా चाहे कुछ भी हो, ఆ శరీరములో దేవుడు నివసిస్తాడు. हर एक व्यक्ति का अंदर परमेश्वर वास करना चाहता है। ఆ మనుషునికి కావలసినటువంటి ఆయువుని పొడిగిస్తూ ఉంటాడు. हमारा परमेश्वर जो एक व्यक्ति को आयु चाहिए, परमेश्वर वो व्यक्ति का आयु को बढ़ाते रहता है। ఉదాహరణకి సామెతల గ్రంథం 20వ అధ్యాయంలో చదువుకున్నాం. और हम बाइबल में हम वचन खोले तो 20వ అధ్యాయము ఇక్కడ మనుషుడు యొక్క ఆయుష్ని దేవుడు చెప్తూ ఉన్నాడు. यहाँ पर देखे तो नीति वचन 20 अध्याय में మొదట వచనంలో पहले वचन पढ़ेंगे। ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. हम पढ़े तो नीति वचन 20 अध्याय पहले वचन में ऐसे लिखे हैं, दाक मधु ठंडा करने वाला और मदिरा हल्ला मचाने वाली है, जो कोई उसके कारण चूक करता है वह बुद्धिमान नहीं। మనిషి యొక్క జీవితము అతను చేసుకునేటువంటి అలవాట్లను బట్టి పెరుగుతూ ఉంటుంది, తరుగుతూ ఉంటుంది. इंसान का एक व्यक्ति का आयु जैसे वो चल चलन होते हैं उसके ऊपर से वो निर्बल होते हैं। ఈ ఆయుష్ని మానవుడు కొన్నిసార్లు నిర్ణయించుకుంటూ ఉంటాడు. इस आयु को कभी कभी इंसान सोचते हैं, కొంతమంది చెడు అలవాట్లతో వారి యొక్క శరీరాన్ని పాడు చేసుకుంటూ कुछ ఉంటారు. लोग बुरे बुरे आदत से उनका देह को नाश करते हैं। అవి మనల్ని ఏం చేయవు అనుకుంటారు. वो ऐसे सोचते कि वो हमको कुछ नहीं करेगा। కానీ ఇక్కడ వాక్యంలో మనం చదువుకున్నటువంటి అంశాన్ని, लेकिन हम यहाँ पढ़ा है अभी, ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయను. हम देखे तो वचन नीति वचन 20 अध्याय पहले वचन में दाक मधु ठट्टा करने वाला और मदिरा हल्ला मचाने वाली है। మనుషుడి యొక్క ఆయుష్ని తగ్గించేటువంటిది అతని మనస్సులో ఉంటుంది అని గమనించవలసి एक ఉంది. इंसान का आयु घटने का कारण उनका मन का ऊपर भरोसा होते हैं। అతను జాగ్రత్తగా తన శరీరాన్ని కాపాడుకున్నప్పుడు अगर एक व्यक्ति उनका देह को बहुत ध्यान से आगे लेते हैं అదే అతని యొక్క ధ్యేయమై ఉన్నది. तो वो उनके बहुत आशीष देते हैं। కొన్నిసార్లు అతను పట్టించుకోకపోయినట్లయితే, अगर कभी कभी उनका देह के ऊपर वो ध्यान नहीं देते हैं तो అతని యొక్క ఆయుష్ని అతను తగ్గించుకున్నట్లుగా ఉంటుంది. उनका आयु को वो कम करते होते हैं। దేవుడిచ్చేటువంటి ఆయుష్, इसलिए जो परमेश्वर हमको आयु देते हैं, దేవుని కోసం ఉపయోగించవలసి ఉన్నటువంటి ఆయుష్, जो आयु हम परमेश्वर के लिए हम इस्तेमाल करने का है, ఈ చిన్న ఆయుష్లో దేవుడు పలు రకాలుగా మనుషుని దీవిస్తూ ఉంటాడు. ये छोटा आयु में परमेश्वर अलग अलग रीति से आशीष करते रहता है। కొన్నిసార్లు అయితే और कुछ समय में అతని ఆయువుతో అతను ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా జీవిస్తాడు. उनका आयु से कुछ लोग परमेश्वर के नजदीक जीवन बिताते हैं। ఏది ఏమైనప్పటికీ కూడా चाहे भले कुछ भी हो, అతను జ్ఞానంతో తన జీవితాన్ని సాగించవలసి ఉన్నాడు. हम बहुत ध्यान से परमेश्वर के पास हम रहने वाले ఆ हैं। జీవితమే చాలా విలువైనటువంటిదిగా గమనిస్తూ ఉంటాడు. ये जीवन बहुत कीमती है। అతనికంటే చిన్నవాళ్ళు చనిపోతూ ఉంటారు. देखे तो उनका भी छोटे वाले भी कभी कभी गुजर जाते हैं। అతనికంటే
పెద్దవాళ్ళు జీవిస్తూ ఉంటారు. और उनका भी कुछ कभी कभी बड़े वाले भी गुजर सकते हैं, జీవించేటువంటి విషయము చాలా ఆశీర్వాదకరమైనటువంటిది. लेकिन इन संसार में जीवित रहना बहुत आशीष बात है. యాకోబు తన బిడ్డలందరిని పిలిచి ఆశీర్వదిస్తాడు. जब याकूब ने उनका सारा बच्चों को बुलाकर उनको सबको भी आशीष दिया, అక్కడ అతను నిర్ణయం తీసుకోలేదు. वहाँ हम देखे तो वो कुछ भी निर्णय नहीं लिया. దేవుడు ఏర్పాటును బట్టి అతను ఆశీర్వదించి ఉన్నాడు. परमेश्वर का इच्छा से याकूब ने उनका सारा बच्चों को आशीष दिया. ఇస్సాకు కూడా और इसहाक भी అలాగనే తన చిన్న కుమారుణ్ణి ఆశీర్వదించి ఉన్నాడు. उनका छोटा बेटा को उन्होंने आशीष दिया. అతను పెద్ద కుమారుణ్ణి దీవించాలనుకున్నాడు, కానీ उन्होंने सोचा उनका बड़ा बेटा को आशीष दे, కానీ దేవుని ఏర్పాటును బట్టి అతను దీవించి ఉన్నాడు. लेकिन परमेश्वर का इच्छा के अनुसार उन्होंने उनका छोटा पुत्र को आशीष दिया. మనుషుడు తన ఆయుష్ని లెక్క వేసుకుంటూ ఉండవలసి ఉన్నాడు. इंसान उनका आयु को गिनते हुए चलना है. అందువలన నా ఆయుష్ని లెక్క వేయటం నాకు నేర్పించమని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. इसलिए परमेश्वर का दास भी ऐसे परमेश्वर को विनती किया कि मेरा आयु को गिनने का धन्य मुझे दीजिए. మనిషి తన జీవితాన్ని లెక్క వేస్తూ వచ్చినప్పుడు जब एक व्यक्ति उनका आयु को गिनते हुए आया तो ఏది విషపూరితమైనదో, जो बुरी है ఏది ఆరోగ్యమైనదో और जो अच्छे है, అతనికి దేవుడు జ్ఞానం ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాల్సి ఉన్నాడు. जब परमेश्वर उनको दिमाग दिया तो उसको इस्तेमाल करते हुए जो अच्छे हैं उनको करते आगे जाना. కొన్నిసార్లు రుచి కలిగినటువంటి ఆహారం అయినప్పటికీ कभी कभी देखे तो बहुत अच्छे खाने का चीज भी हो, అది మన ఆరోగ్యాన్ని చెడగొడుతుంది అని అనుకున్నప్పుడు वो जब हमारा शरीर को नाश करते हैं बोल के हम जान दिया तो షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు అనేటువంటి నలుగురు యవనస్తులు शद्रक, मेशक और दानियल ये 4 जवान लोग రాజుగారి సముఖంలోనికి తీసుకుని వెళ్ళబడినప్పుడు जब राजा के सामने आया था, వాళ్ళకి ఆరోగ్యానికి మంచిది కానటువంటి ఆహారాన్ని వాళ్ళు విడిచిపెట్టి ఉన్నారు. जो उनका शरीर को बुरी है उस भोजन को वो छोड़ दिया. ఆహారం పెట్టేటువంటి అతను ఒప్పుకోలేదు దానికి. जिन्होंने भोजन को बांटा था वो अंगीकार नहीं किया. అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, जब उन्होंने ऐसे उत्तर दिया, కొన్ని దినాలు చూసి తర్వాత మమ్మలను మీ ఇష్టానుసారంగా ఇష్టమైనటువంటి భోజనం పెట్టండి అని చెప్పారు. वो ऐसे उत्तर दिया कि कुछ लोग आप हमको देखो, कुछ दिन हमको देखो, बाद में अगर हम अच्छे नहीं है तो जैसे आप चाहते हैं वैसे आगे వాళ్ళు जाइए. శాకాహారాన్ని వాళ్ళు ఇష్టపడి ఉన్నారు. वो पसंद किया कि वो सब्जी खाने के, ఎందుకంటే మాంసాహారంలో వాళ్ళు అపవిత్రమైనటువంటి భోజనాన్ని గమనించి ఉన్నారు. वो ऐसे ध्यान दिया कि जैसे मांसू खाया तो वो अपवित्र है बोल के वो जान लिया था. అపవిత్రమైనటువంటిది దేవునికి ఇష్టం కానటువంటి ఆహారం అని వాళ్ళు తెలుసుకున్నారు. जो भोजन है परमेश्वर अंगीकार नहीं करता, पसंद नहीं करता, वो ही है बोल के वो दानियल और वहाँ शद्रक, मेशक, अबेदनगो को जान लिया. వాళ్ళ యొక్క దృష్టిలో దేవుడిచ్చేటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలనుకున్నారు. तो वो ऐसे सोचा कि वो परमेश्वर जो ज्ञान देते हैं उसको वो इस्तेमाल किया था. వాళ్ళ నలుగురు కూడా ఓ ఒక చార్ भी- ఆలోచనతో ఉన్నటువంటి వారుగా కనబడరు మనకి. वो 4 भी एक ही निर्णय में आगे गया. వాళ్ళ యొక్క భక్తి విషయంలోకి వచ్చేసరికి కూడా వాళ్ళకి దేవునికి ఉన్న సంబంధాన్ని దేవుడు కనికరించి ఉన్నాడు. तो वहाँ का उनका भक्ति के विषय में देखे तो भी परमेश्वर के पास वो अच्छे रूप से वो जीवन बिताया. దానియేలు ఎప్పుడు కూడా దేవునితో నడిచేటువంటి వాడు. हर पल दानियल परमेश्वर के साथ चलने वाला था. దేవుడు సెలవిచ్చి ఉన్నటువంటి మాట ప్రకారంగా అతను జీవించి ఉన్నాడు. जो कुछ परमेश्वर कहता है उस वचन के अनुसार दानियल आगे गया. తనతో పాటు ఉన్నటువంటి స్నేహితుల్ని కూడా ఆదరించి ఉన్నాడు. और जो उनके साथ था उनका मित्र, उनको भी परमेश्वर के तरफ आगे अगुवाई किया. దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఆశీర్వాదకరమైన మనస్సు అది అయి ఉన్నది. जो परमेश्वर उनको आशीष का मन दिया वही है. అలాగనే మానవుని యొక్క జీవితంలో గమనించవలసింది, इसलिए हर एक व्यक्ति उनका जीवन में ध्यान देना है. ఎక్కువ కాలం జీవించేటువంటి ఆశీర్వాదకరమైన ఆహారాన్ని అతను భుజించవలసి ఉన్నాడు. जो भोजन है उनको ज़्यादा आयु दे सकते हैं उसी तरह भोजन हम लेना है. అతను ఎప్పుడైతే అలాంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాడో जब एक व्यक्ति इस तरह निर्णय लेते हैं దేవుడు కూడా అతని ఆయుష్ని పొడిగిస్తూ ఉంటాడు. परमेश्वर भी उनको आशीष करेगा. ఎందుకంటే దేవుని చేతిలోనే మనుషుడి యొక్క ప్రాణం ఉంటుంది. क्योंकि एक व्यक्ति का प्राण परमेश्वर का हाथ में है. ఆ సమయంలో మనుషుడు हम देखें तो తన జబ్బు పడినటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నప్పుడు जब वो बीमार आने का वो भोजन खाते हैं అతను చాలా ఆశీర్వాదకరంగా ఉంటాడని మనం గమనిస్తూ ఉన్నాం.
तो वो बीमार का व्यक्ति भी परमेश्वर के अनुसार चले तो वो बहुत आशीष पा सकते हैं, ఎందుకంటే क्योंकि 1 కొరింథీయులకు రాస్తున్నటువంటి పత్రిక 10వ అధ్యాయంలో చదువుకున్నాం. पहला कोरिन्थी 10 अध्याय में ऐसे लिखे हैं, 6వ వచనంలో వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండా ఈ సంగతులు మనకు దృష్టాంతరముగా ఉన్నవి. हम पढ़े तो पहला कोरिन्थी 10 अध्याय 6 वचन पढ़ेंगे। ये बातों हमारे लिए दृष्टांत ठहरी कि जैसे उन्होंने लालच किया वैसे हम बुरी वस्तुओं का लालच ना करें। జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. और 7वें वचन में ऐसे है, और ना तुम मूर्ति पूजक बने जैसे कि उनमें से कितने बन गए थे, जैसा लिखा है, लोग खाने पीने बैठे और खेलने कूदने उठे। మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. हम और 8वां वचन में भी ऐसे लिखे हैं, और ना हम व्यभिचार करें जैसा उनमें से कितने ने किया, और एक दिन में 23,000 मर गए। 31వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. और पढ़े तो इसी अध्याय में 31 वचन में ऐसे है, इसलिए तुम चाहे खाओ चाहे पियो चाहे जो कुछ करो सब कुछ परमेश्वर की महिमा के लिए करो। మనుషుడు తన జీవితాన్ని తన చేతిలో పెట్టుకొని జాగ్రత్తగా నడుచుకోవాల్సి ఉన్నాడు. हर एक व्यक्ति उनका देह को, उनका प्राण को अपने हाथ में पकड़ते हुए आगे जाने वाले हैं, ఇది మానవుని యొక్క చేతిలో దేవుడిచ్చిన అవకాశం అయి ఉన్నది. क्योंकि परमेश्वर हर एक उनका प्राण का उनका हाथ में रखा है। అందువలన దేవుడిచ్చే ఆయుష్ని మానవుడు దేవుని కోసం ఉపయోగిస్తే ఎంతో తృప్తిని పొందగలడని లేఖనంలో గమనిస్తూ ఉన్నాం. इसलिए जो आयुष परमेश्वर इंसान को दिया बहुत ध्यान से आप चले तो वो बहुत आप आशीष पा सकते हैं। ఈ దేహములో దేవుడు నివసిస్తాడు. इस प्राण में परमेश्वर वास करते ఈ हैं। దేహముతో దేవుణ్ణి ఘనపరుస్తాము. इस देह से हम परमेश्वर को स्तुति कर सकते ఈ हैं। దేహముతోనే దేవుణ్ణి అవమానపరుస్తూ కూడా ఉంటాం. और कुछ व्यक्ति ऐसे भी करते हैं कि इसी देह से परमेश्वर का नाम दोष उठाते हैं। పరిశుద్ధులు ఎప్పుడు కూడా చాలా మెళుకు కలిగిన జ్ఞానాన్ని కలిగి ఉంటారు. तो हर एक पवित्र जन परमेश्वर का जन हर चीज में बहुत ध्यान से रहते हैं। విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము जो अब्राहम हमारा पिता, हर एक विश्वासियों को पिता, దేవదూతల్ని చూచినప్పుడు जब वो स्वर्गदूतों को देखा వాళ్ళని చాలా గౌరవించి ఉన్నాడు. उन्होंने बहुत आदरण दिया, వాళ్ళని ఇంటికి ఆహ్వానించి ఉన్నాడు. उन्होंने अपना घर को स्वागत किया, వాళ్ళకి కావలసినటువంటి భోజనాన్ని పెట్టి ఉన్నాడు. और जो भोजन उनका जरूरत था वो भी पूरी किया। ఆ తర్వాత దేవుణ్ణి ఎంతో ఘనపరిచి ఆశీర్వాదాలు పొందినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. और देखे तो परमेश्वर को बहुत महिमा किया और स्वागत किया। అతని దగ్గర పెరిగినటువంటి అతని సహోదరుని కుమారుడు కూడా और उनके पास था उनका भाई का बेटा లోతు చాలా మెళుకువగా అతిథుల్ని ఆహ్వానించడంలో ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. लोत का जीवन में हम देख सकते हैं कि वो भी रिश्तेदारों को बहुत आदरण करने का व्यक्ति बना। వీటన్నిటికీ కారణం ఏంటంటే ये सबको कारण यही అతను है, జీవించినటువంటి జీవితం చాలా మెళుకువ కలిగినటువంటిది. जितने साल उन्होंने इस संसार में था वो बहुत ध्यान से आशीष का रूप से बना। అతిథులను గౌరవించటము అనేటువంటిది हर एक रिश्तेदारों को वो आदर देना, దైవికమైనటువంటి వాటిలో ఒకటిగా మనం గమనించవలసి ये ఉన్నాం. परमेश्वर का आशीष में सबों से एक है। పైన ఉన్నటువంటి దేవుడు जो हमारे परमेश्वर ऊंचा आसमान में रहता కొన్ని है, మార్లు మనుషుణ్ణి తన సొంత వ్యక్తిగా గమనిస్తూ ఉంటాడు. कभी कभी इंसान को एक हम मेरा खुद बेटा जैसे देखते हैं। మనిషి తన దగ్గరికి వచ్చినప్పుడు जब एक व्यक्ति अपने पास आते हैं అతన్ని నీచమైనటువంటి స్థితిలో చూచినట్లుగా మనం గమనించవలసి ఉన్నాం. तो कुछ लोग ऐसे करते हैं कि वो कमजोर से आदरण अच्छे से नहीं करते हैं। అతను చాలా ఆశీర్వదించబడిన వాడుగా గౌరవిస్తూ ఉండేవాడు. लेकिन अब्राहम देखे तो बहुत आशीष का रूप से सबको भी आदरण करने वाला है। అందువలన వాళ్ళు అతిథుల్ని చాలా జాగ్రత్తగా గమనించి ఉన్నారు. और वहाँ देखे तो वो जो आया था वो भी अब्राहम को बहुत आशीष दिया। అక్కడే కాకుండా और एक जगह में भी పరిశుద్ధ లేఖనాలు ఇంకా మనం పరిశీలించుకుంటా వచ్చినప్పుడు जब वचन और आगे पढ़ के हुए जाए तो యేసు ప్రభు వారిని కూడా చాలా మంది
అసమర్థుడుగా లెక్క వేస్తూ ఉన్నారు. कुछ लोग यीशु को भी ऐसे कहा, ఈయనెందుకు పాపులతోనూ అలాగనే సుంకరులతోనూ స్నేహం చేస్తున్నాడు అని చెప్పి ఉన్నారు. लोग ऐसे बोलने लगा कि क्यों यीशु ने पापों के साथ चुंगी लेने वालों के साथ वास ప్రభు कर रहा है। చెప్పినటువంటి మాట ఏంటంటే, लेकिन यीशु ने ऐसे उत्तर दिया, నేను వచ్చిందే జబ్బు పడినటువంటి వాళ్ళ కోసమని సెలవిచ్చి ఉన్నాడు. मैं इस संसार में आया जिन्होंने बीमारी से है। లోకంలో వాళ్ళు చాలా నీచులుగా కనబడవచ్చు, కానీ इस संसार में वो थोड़ा कम दिखा सकते వాళ్ళ होगा, హృదయాలు దేవునికి దగ్గరగా జీవించినట్లుగా గమనిస్తూ ఉన్నారు. लेकिन उनका हृदय परमेश्वर के बहुत नजदीक में था। వాళ్ళు జీవించిన జీవితాలు మంచివి కాకపోవచ్చు, भले ही उनका जीवन जो बिताया वो अच्छा नहीं होगा, వాళ్ళల్లో వచ్చేటువంటి మార్పులను దేవుడు గమనిస్తూ ఉన్నాడు. लेकिन उनका मन में जो नया बदल आया उनको परमेश्वर जांच लिया। మరి ఇంకా యేసు ప్రభు వారు వెళుతూ ఉన్నప్పుడు जब यीशु ने चलते हुए था, జక్కయ్య అనేటువంటి ఒక పొట్టివాడు కనబడుతూ ఉన్నాడు. हम देख सकते हैं एक जक्कैया को जीवन के बारे అతని में। దగ్గరికి యేసు ప్రభు వారు వచ్చి, और जब यीशु ने उनके पास आया, నేను నీతో కూడా ఉంటాను అని చెప్పి ఉన్నాడు. मैं आपके साथ रहना चाहता हूँ। ఆయన ఇంటికి యేసు ప్రభు వారు వెళ్ళాడు. जब यीशु ने उनके घर में गया, వెళ్ళిన వెంటనే అతను చెప్పినటువంటి మాటలు మనుషులను ఆకర్షించి ఉన్నాయి. तुरंत जो जक्कैया कहा, जितने लोग सुना वो सुन के हैरान होने लगा। నా ఆస్తిలో సగభాగం నేను దీనులకు ఇస్తాను అని చెప్పి ఉన్నాడు. मेरे पास जो संपत्ति है उनमें से 4 भाग मैं गरीब लोगों को बांटूंगा। ఎవరికైనా సరే నేను అన్యాయంగా తీసుకుంటే మరలా ఇంట్లో ఇస్తాను అని ప్రభు దగ్గర చెప్పాడు. अगर जिनके पास मैं अन्याय रूप से मैं लिया तो उनको मैं फिर वापस दूंगा। అతని హృదయంలో వచ్చినటువంటి మార్పుని యేసు ప్రభు వారు గమనించి ఉన్నారు. जो नया हृदय में उनका बदल आया था, यीशु ने ग्रहण किया। మనుషుడి యొక్క హృదయం ఎరిగినటువంటి వాడు దేవుడు. हमारा परमेश्वर हमारा हृदय को जानते हैं। మనుషుని యొక్క ఆలోచనను బట్టి ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. हर एक व्यक्ति का हृदय में जो सोचते हैं परमेश्वर जानते हैं और मदद हमको करते हैं। మరి కొంతమంది అయితే విషపూరితమైన ఆహారం తీసుకుంటూ ఉంటారు. और कुछ लोग तो बहुत एक पॉइजन का एक विष का लेते हैं। వాళ్ళు ఎక్కువ కాలం జీవించరు, वो बहुत साल तो इस संसार में नहीं रह सकते, ఎందుకంటే వాళ్ళ ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది क्योंकि కాబట్టి. उनका आयु घटते हुए जाता है। మరి ఈ రోజుల్లో చాలా భయంకరమైనటువంటి వ్యాధులతో మనుషులు బాధపడుతూ ఉన్నారు. आजकल हम देखें तो बहुत लोग अलग अलग बीमारियों से आगे जा रहा है। అవి ఎలాంటి జబ్బులయ్యా అంటే, वो बीमारी ऐसे है మనుషుడు ఆ జబ్బు వచ్చినప్పుడు బ్రతికినట్లుగా ఎక్కడా కూడా చెప్పబడలేదు. तो ऐसे है कि अगर कोई कोई व्यक्ति वो बीमारी की वजह से मौत हो रहा है। క్యాన్సర్ జబ్బు ఉన్నది అనుకోండి, मान लिए अगर कैंसर है, అవి కొన్ని తగ్గిపోతున్నాయి, కానీ మనుషుడు చనిపోవడానికి దగ్గరగా ఉన్నాడు అని తెలుస్తూ ఉంటుంది. उस बीमारियों से बहुत लोग गुजर जा रहे हैं। उनमें से कुछ लोग बचा तो भी उनका आयु बहुत घट जा रहा है। కొన్ని జబ్బులు మనుషుడు ఊహకందనటువంటి వ్యాధులు ఈ రోజుల్లో మనం గమనిస్తూ ఉన్నాం. और देखें तो कुछ बीमारियां ऐसे है कि एक इंसान और डॉक्टर भी उनको नहीं पहचान सकते हैं। అవి వైరల్ డిసీజెస్ గా వస్తూ ఉన్నాయి. वो ऐसे आ रहा है कि वो पूरा वायरल डिसीज से आ रहा है। అవి వాటికి ఇక సమయం లేదు, उनको कोई भी नहीं हार पा रहा है, మందులు లేవు, उनको मेडिसिन भी नहीं मिल रहा है। దేవుడు ఒక్కడే దానికి ముందై ఉన్నాడు. लेकिन एक ही हमारा परमेश्वर ही चंगा कर सकते हैं। అందువలన మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టవలసి ఉన్నాం. इसलिए हमारा जीवन को परमेश्वर के हाथ में सौंपेंगे। దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవలసి ఉన్నాం. जो ज्ञान परमेश्वर हमको दिया है उस ज्ञान को हम इस्तेमाल करते हुए आगे जाना है। దేవుడు ఇచ్చిన ఆయుష్ని ఆయన పని కొరకై మనం ఖర్చు పెట్టవలసి ఉన్నాం. जो आयु परमेश्वर हमको दिया है उस आयु को परमेश्वर का सेवा के लिए हम आगे लेने जाना है। ఎవరైతే ఆ విధమైన మనస్సుతో ఉంటారో जो व्यक्ति इस तरह जीते हैं ఆ మనుషుడు చాలా గొప్పవాడుగా పరిశుద్ధ లేఖనంలో చెప్పబడి ఉన్నది. उस व्यक्ति बहुत आशीष पा सकते हैं। అతనికి కోరికలను బట్టి తన ఆహారాన్ని తీసుకోవడం లేదు. जैसे वो चाहते हैं वैसे है वो भोजन नहीं लेना, అతని యొక్క ఆలోచన బట్టి తన ఆహారం తీసుకుంటూ ఉన్నాడు. लेकिन जो वो सोचते हैं निर्णय लेते हैं उनका हिसाब से बहुत लोग भोजन लेते हैं। అందుకని మనం ఏమి చేసినా కూడా దేవుని మహిమార్థమై చేయవలసి ఉన్నామని లేఖనంలో చెప్పబడి ఉన్నది. इसलिए हम जो कुछ भी करते हैं प्रभु का महिमा के लिए करना है। ఎవరైతే ఆ విధమైన ఆలోచన చేస్తూ ఉంటారో जो व्यक्ति इस तरह जीते हैं దేవుడు వాళ్ళని కనికరిస్తాడని చెప్పబడి ఉన్నది. प्रभु जरूर उनको आशीष करेगा। దేవుని యొక్క ఆయుష్ పొందేటువంటి మనుషులమైన మనము, जैसे परमेश्वर का आशीष पाने वाले हम, మన ఆయుష్ దేవుని చేతిలో ఉంటుంది. हमारा आयु परमेश्वर का हाथ में रहता है। కానీ మనకి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి దేవుడు, लेकिन जो हमारा परमेश्वर हमको ज्ञान दिया, మనము ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నామో లెక్క అడుగుతాడు. हम जिस तरह हम जीवन जी रहा है परमेश्वर के सामने एक दिन हम हिसाब देना पड़ेगा। దేవుడిచ్చిన ప్రతి
ఆశీర్వాదాన్ని మనం ఆయన కోసమై ఉపయోగించవలసి ఉన్నాం. हर एक आशीष जो हमारे परमेश्वर दिया उनका महिमा के लिए, उनका सेवा के लिए हम इस्तेमाल करना है। మన జీవితాన్ని బట్టి ఆయుష్ పొడిగించబడుతూ ఉంటుంది. हमारा जीवन का जो चालन चलन है उसका आधारित से हमारा आयु आगे जाता है। మన జీవితంలో ఏది మేలుకరమైందో దాన్నే మనం అనుసరించవలసి ఉన్నాం. हमारा जीवन में जो अच्छे है उसके हिसाब से ही हम चलना है, అప్పుడే మనకి సంతృప్తిగా ఉంటుంది. तभी हमारा मन में भी शांत रहेगा। దేవుడు నాకు ఆయుష్నిచ్చాడు కనుక ఆయనకు వందనాలు చెల్లించుదాం అనుకుంటాడు. और परमेश्वर हमको अच्छे आयु दिया इसलिए परमेश्वर का हम स्तुति कर सकते हैं। దేవుడు ఇచ్చిన ఆయుష్ని దేవుని కోసం ఉపయోగించేటువంటి రీతిగా మనం బ్రతకవలసి ఉన్నాం. जो आयु हमको परमेश्वर दिया उस आयु को परमेश्वर का सेवा के लिए हम इस्तेमाल करना है। కల్పించినటువంటి కథల వైపు మన మనస్సును పోనివ్వకూడదు. और जिस संसार में हर एक दिखता है वो उसका हिसाब से हम नहीं चलना। మనుషులు చెప్పేటువంటి కబుర్లతో మన హృదయాన్ని పాడు చేసుకోకూడదు. जैसे लोग बोलते हैं वो सब सुनकर उसका हिसाब से हमारा जीवन को नहीं बर्बाद करना। మనకి ఏది అవసరమో దాన్నే మనం ఉపయోగించుకోవాల్సి ఉన్నాం. लेकिन जो हमको जरूरत पड़ते है उसके हम अनुसरण करना है। అందువలన మనుషుడి యొక్క జీవితము చాలా విలువైనటువంటిదిగా గమనిస్తూ ఉన్నాం. इसलिए हम ध्यान देंगे हर एक व्यक्ति का आयु बहुत कीमती है। నోవాహు జలప్రళయం తర్వాత जब नोआ का जल प्रलय हुआ మనుషుడి యొక్క ఆయుష్ని 120 సంవత్సరాలు దేవుడు తగ్గించినట్లుగా చెప్తూ ఉన్నాడు. परमेश्वर ने कहा हर एक व्यक्ति का आयु 120 साल वर्ष किया। అంతకుముందు వందల సంవత్సరాలు బ్రతికినటువంటి మనుషుడు उनका 100 साल जीवन बिताया, అతని యొక్క జీవితము తగ్గించి ఉన్నాడు. लेकिन परमेश्वर ने हर एक व्यक्ति का आयु को बहुत कम किया। ఎందుకంటే మనుషుల్లో బయలుదేరినటువంటి దౌర్భాగ్యమైన స్థితిని क्योंकि हर एक व्यक्ति से जो बुरे सोच आते हैं దేవుడు అతని ఆయుష్ని తగ్గించి ఉన్నాడు. तो इसके हिसाब से परमेश्वर उनका आयु को कम किया। కాబట్టి మనం ఒకసారి ఆలోచించుకున్నాం. इसलिए हम भी एक बार सोचेंगे దేవుడు మన ఆయుష్ని ఏర్పాటు చేసినప్పుడు जैसे परमेश्वर हमको हम आयु दिया था, మన జీవితం ఎలా ఉన్నది, हमारा जीवन कैसे है, మనం ఎలాంటి బ్రతుకుని బ్రతుకుచూ ఉన్నాం, हमारा जीवन किस तरह चल रहा है, మన బిడ్డలకి వాటిని నేర్పిస్తూ ఉన్నామా, जो अच्छे सही रास्ता है हमारा बच्चों को क्या हम सिखा रहा है। అనేక మంది మన జీవితాన్ని చూసి నేర్చుకుంటూ ఉన్నారా, और अलग अलग व्यक्ति हमारा अपना जीवन को देख के वो कुछ सीख रहा है। ఒకవేళ ఎవరైనా చెడ్డవారు చూసినప్పటికీ కూడా अगर कोई बुरी व्यक्ति हमारे जीवन को देखा तो भी ఆయన యొక్క ఆయుష్ చాలా విలువైనటువంటిది అని గమనిస్తూ ఉంటారు. वो जानते हैं कि वो व्यक्ति का आयु, वो व्यक्ति का व्यक्तित्व बहुत अच्छे है। కాబట్టి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఒకసారి పరిశీలించుకుందాం. तो इसलिए हमारा जीवन किस तरह है हम एक बार देखेंगे। దేవుడిచ్చిన ఆయుష్ని परमेश्वर जो आयु हमको दिया దేవుడి కోసం ఉపయోగించవలసి ఉన్నాం. प्रभु का सेवा के लिए हम यूज करना है। మనం దేవుని యొక్క రాజ్యంలో పరిశుద్ధులుగా చేర్చబడవాలని हम परमेश्वर का राज्य में एक पवित्र जन जैसे हम जाना है, దేవుడు కోరుతూ ఉన్నాడు. यही परमेश्वर आशा करते हैं। కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. इसलिए आइए हम प्रार्थना करेंगे। ఘనుడు అయిన మా తండ్రి, अतिमान हमारा परमेश्वर మీరు అనుగ్రహించిన ఆయుష్కై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. पिता, आपने हमको आयु दिया इसलिए धन्यवाद। మాకు మీరు ఇచ్చి ఉన్న ప్రతి నిమిషాన్ని మేము మీ మహిమార్థమై ఉపయోగించవలసి ఉన్నాం. पिता, हर एक मिनट भी प्रभु हम आपका सेवा के लिए हम इस्तेमाल करना है। అలాంటి జీవితాన్ని మాకు నేర్పించి బలపరచండి. पिता, इस तरह जीवन हमको दीजिए। మీ యొక్క రాకడ సమీపించుకొలది మాకు మీ సన్నిధికి సిద్ధపడే బాధ్యత దయచేయండి. पिता, आपका आगमन है प्रभु, तो हम प्रभु तैयार रहने के लिए मदद कीजिए। ప్రతి నిమిషం కూడాను విలువగా మేము ఖర్చు పెట్టి हर एक मिनट भी आपके लिए प्रभु हम इस्तेमाल करते మీ हुए మహిమార్థమై జీవించుటకు సహాయమును దయచేయమని प्रभु आपका महिमा के लिए हम जीवन के लिए जीने के लिए प्रभु आप मदद कीजिए। యేసు నామమున అడుగుచు ఉన్నాము తండ్రి. यीशु के नाम से मांगता हूँ पिता, ఆమేన్. आमीन।